యూట్యూబర్ హర్ష సాయి అజ్ఞాతంలో ఉన్నాడు. అతడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు హర్ష సాయి తండ్రిపైన కేసు నమోదు చేశారు. యూట్యూబర్ హర్ష సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల హర్ష హీరోగా నటించినటువంటి మెగా సినిమాకు సంబంధించిన సినిమా విషయంలో వివాదం ఏర్పడింది. ఈ వివాదం చినికి చినికి గాలివాన్లా తయారైంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా కాపీరైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం ఏర్పడినట్టు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తుమందిచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. సినిమా కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతారని హర్ష సాయి బ్లాక్ మెయిల్ కు దిగినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నిన్న యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి మోసం చేశాడంటూ బాధితురాలు అడ్వకేట్తో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. బాధితురాల నుంచి నార్సింగి పోలీసులు కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. హర్ష సాయి అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు చెప్పింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోలు నగ్న చిత్రాలు అడ్డుపెట్టుకుని హర్ష సాయి వేధించేవాడని, పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తనపై దాడి కూడా చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో ఇప్పటికే హర్ష సాయిపై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. హర్ష సాయి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. హర్ష సాయిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. వీరిద్దరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ పేరుతో బాధితురాల్ని హర్ష సాయి విల్లాకు పిలిపించుకున్నారని చెప్పారు బాధితురాల తరపు లాయర్ నాగూర్బాబు. కూల్ డ్రింక్ లో మత్తుమంది కలిపి బాధితురాలపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. ప్రైవేటుగా వీడియోలు కెమెరాతో షూట్ చేశారని తెలిపారు. మరుసటి రోజు నుంచి మెగా సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తానని బాధితురాల్ని హర్ష సాయి బెదిరించారని బాధితురాలి తరపు న్యాయవాది నాగూర్బాబు చెప్పారు. ఇక ఈ వివాదంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు హర్ష సాయి తరపు న్యాయవాది చిరంజీవి. హర్ష సాయి సక్సెస్ ను చూడలేకే అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రేమ లేదు, పెళ్లి లేదని చెప్పారు. ఏడాదిన్నరగా హర్ష సాయికి బాధితురాలికి మధ్య ఎటువంటి సంబంధాలు లేవన్నారు హర్ష సాయి తరపు లాయర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసుని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376తో పాటు 354, 328 కింద హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగిందో ఆ క్షణం నుంచి హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ అబ్స్కాండింగ్కి వెళ్ళాడు. వీరితో పాటు హర్ష సాయితో పాటు రాధాకృష్ణ, అదేవిధంగా మరొక యూట్యూబర్గా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్, ఈ ముగ్గురుపై కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే హర్ష సాయి మాత్రము తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఒక మెగా అనేటువంటి సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసము తన ఇంటికి వెళ్ళి తను లైంగికంగా ప్రేమ పేరుతో వంచుకొని తను లైంగిక దాడికి పాల్పడ్డానంటూ కూడా ఇప్పటికే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కాపీ రైట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసం చేసి తను లైంగికంగా దాడి చేసి ఆ దాడి మొత్తం కూడా వీడియో చిత్రీకరణ చేసి ఒకవేళ కాపీ రైట్స్ పేషెంట్స్ ఇవ్వకపోతే ఈ వీడియోస్ మొత్తం కూడా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురి చేశారు. ఈ బెదిరింపులకు గురి చేసిన హర్ష సాయిపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే బాధితురాలు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని హర్ష సాయిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని జరిగింది. మరోవైపు హర్ష సాయి మాత్రం తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇదంతా కూడా తన న్యాయవాది చూసుకుంటారంటూ కూడా ఇప్పటికే హర్ష సాయి కొట్టిపడేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు న్యాయవాదులు, అటు హర్ష సాయి సంబంధించిన న్యాయవాది, మరోవైపు బాధితులకు సంబంధించిన న్యాయవాది ఇప్పటికే మాట్లాడారు. 10 టీవీతో నిన్న మనం చూసాం. హర్ష సాయి సంబంధించినటువంటి న్యాయవాది చిరంజీవి కావచ్చు, మరోవైపు బాధితులకు సంబంధించినటువంటి న్యాయవాది నాగబాబు కావచ్చు, వీరందరూ కూడా ఇద్దరు మాట్లాడారు. ఒకటే చెప్తున్నారు, బాధితురాలు సంబంధించిన దాంట్లో చాలా హర్ష సాయి తీవ్ర ఇబ్బందులు గురి
చేశారు. మెగా సినిమా ద్వారా తన కాపీ రైట్స్ కోసమే తన లైంగికంగా వేధింపులకు గురి చేశారు, ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో తనను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా హర్షసాయి బాధితురాలకు సంబంధించిన న్యాయవాది నాగూర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఇదంతా కూడా అవాస్తవము, తను అసలు 1 year నుంచి తనకు అందుబాటులో లేదంటూ కూడా మరోవైపు హర్షసాయి తరపు న్యాయవాది చిరంజీవి నిన్న మీడియాతో మాట్లాడు సంబంధించిన న్యాయవాదులు డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు దీనికి సంబంధించిన ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 3 సెక్షన్ల కింద అటు హర్షసాయిపై సెక్షన్ 376తో పాటు అదేవిధంగా 328 అదేవిధంగా 354 కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి హర్షసాయి కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. హర్షసాయి ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో, విజయవాడతో పాటు వైజాగ్తో పాటు బెంగళూరులో ఉన్నట్లు కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆ తరహాలో కూడా 4 ప్రత్యేక బృందాలు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే కేసు నమోదైన తర్వాత మరి కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేస్తే మాత్రం దానిపై కూడా తాము ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తనపై కూడా వాదనలు వినిపిస్తే మాత్రం ఇప్పటికే బాధితుల న్యాయవాదులు కూడా చెప్పారు. మరి చూడాలి ఈ కేసులో హర్షసాయిని ఈరోజు సాయంత్రం వరకు పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తారా, అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.